శ్రీ మాధవ విద్యారణ్య స్వామివారి శ్రీ శంకర విజయం అనువాదం చిలుకూరు వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు మనం 15వ స్వర్గానికి వచ్చాం. సర్వ దిగ్విజయాలు. సుధర్మ మహారాజు సర్వరక్షకుడై వెంటరాగా శ్రీ శంకరులు తమ శిష్యగణంతో కలిసి ముందుగా శ్రీ రామసేతు దర్శనానికి బయలుదేరారు. రామేశ్వర క్షేత్రంలో శ్రీ శంకరులు శాక్తేయులతో వాదనకు దిగారు. వారందరూ ఆ దేవికి మద్యం నైవేద్యంగా సమర్పించి వారు ఆ మద్యాన్నే ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. ఆ శాక్తేయులందరూ వారి శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తూ శ్రీ శంకరులతో వాదానికి దిగారు. ఆ వాదం పెరిగి మహావాదమై చూసేవారందరికీ ఆశ్చర్యం కలిగించింది. వామాచారులైన కొందరు శాక్తేయులు బ్రాహ్మణ జాతి నుండి బహిష్కృతులైనారు. ఆర్య మార్గాన్ని పూర్తిగా వదిలి అనాచారులైన శాక్తేయులందరూ శంకరుని వాక్ప్రవాహం ముందు నిలవలేకపోయారు. నిరుత్తరులైన శాక్తేయులందరూ శ్రీ శంకరులకు శిష్యులై అద్వైతాన్ని స్వీకరించారు. తర్వాత శ్రీ శంకరులు సేతు సందర్శనం చేసుకుని తమ తీర్థయాత్రను కొనసాగించారు. శ్రీ శంకరులు రామనాథ స్వామిని సేవించి అర్చించారు. అచ్చటి నుండి పాండ్య, చోళ, ద్రవిడ దేశాలు సందర్శిస్తూ అన్ని దేశాలందు ద్వైతవాదుల మతం అణచి స్వమతాన్ని స్థాపించారు. తర్వాత శివకేశవ క్షేత్రమైన కాంచీ నగరానికి చేరుకున్నారు. శ్రీ శంకరులు ఆ కాంచీపురంలో 4 రోజులు నివసించారు. నానావిధ మతస్థులను, తంత్రజ్ఞులను జయించి వారినెల్లరినీ కూడా శిష్యులుగా చేసుకున్నారు. అట్టి కాంచీపురంలో శ్రీదేవి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మింపజేశారు. ఆ దేవాలయంలో శ్రీ కామాక్షి దేవికి వేదసమ్మతంగా సకల సపర్యలు చేశారు. ఆ మహాపవిత్ర కాంచీపురమునందే భూలింగ స్వరూపుడై తుంబరేశ్వరుడు అనే ప్రఖ్యాత నామంతో వెలిసే మహేశ్వరుని ప్రతిష్ఠించి శివకాంచీ పట్టణాన్ని నిర్మించారు. అంతఃపూర్వమే ఆ పట్టణంలో విష్ణువైన వరదరాజస్వామి వెలిసి విష్ణుకాంచిగా ప్రసిద్ధిగాంచింది. ఆ శివకేశవులకు సపర్యలు చేయడానికి భక్తులను నియమించి వారికి సకల వేదాంత తాత్పర్యాలను బోధించి ఆత్మజ్ఞాన సంపన్నులుగా చేశారు. తామ్రపర్ణి నదీ తీరాన ఉండే ఆయా ప్రాంతాల నుండి పండితులు వచ్చి శ్రీ శంకరులను దర్శించసాగారు. స్వామి, దేహేంద్రియాది భేదం ప్రత్యక్షంగా తెలుస్తోంది కనుక పరలోకాన వారి వారి కర్మ విశేషాలను అనుసరించి దేవతా ఉపాసనలను అనుసరించి ఆయా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని తెలుస్తోంది. దీనిని బట్టి భేదం అనేది ఈ లోకంలో పరలోకంలో కూడా ఉంది అని స్పష్టమవుతోంది అని విన్నవించుకున్నారు. అప్పుడు శంకరులు, బ్రాహ్మణులారా, మీరు పరమార్థతత్వం తెలియక మాట్లాడుతున్నారు. ముక్తిని పొందిన ఆత్మ పరమాత్మే అవుతున్నాడు. ఇహ ఎవరు దేనిని చూస్తారు? అలా చూడడానికి రెండో పదార్థం కావాలి. అంటే ద్రష్టు దృశ్య ఈ భావం లేకుండాటంచే అఖండ బ్రహ్మమై సర్వాత్మ భావనలో ఉంటుంది. తత్వజ్ఞానం లేక సర్వపాపాలు నశించి ముక్తి దశ పొందగా భేదం ఉండదు. జగత్తును సృష్టించి ఆ జగత్తునందు తానే ప్రవేశించాడు. జీవాత్మ రూపంలో ప్రవేశించి నామరూపాలను ధరించాడు. జగత్కర్త అయిన పరబ్రహ్మయే జీవరూపంలో జగత్తులో ప్రవేశించాడు అని స్పష్టమవుతుంది. అంటే సకల ప్రాణికోటి పరబ్రహ్మమే అయి ఉంది. అట్లే దేవతలు ఎందరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. దేవతలు కూడా అనేక నామరూపాలతో కూడి ఉన్నారు. వారందరూ పరబ్రహ్మమందు లయించడం వల్ల పరబ్రహ్మం ఒక్కడే అని నిర్ణయించారు. భోగ్యంగాను భోక్తగానుండు సర్వప్రపంచం పరబ్రహ్మమందే లయించి పరబ్రహ్మమందే అదే పరబ్రహ్మం అవుతుంది. తత్వజ్ఞానం తెలిసిన వారికి భేదం అనేది లేదు. అంతా పరబ్రహ్మమే అంటే అఖండ ఆత్మానుభవం పొందడం చేతనే ముక్తులవుతున్నారు. కనుక ముముక్షులు పరబ్రహ్మాన్ని ఉపాసించాలి. మీరు కూడా దేవతా భేదభావాన్ని విడిచి కేవల శుద్ధాద్వైత పరబ్రహ్మాన్ని ఉపాసించండి, ముక్తులవుతారు. ఈ విధంగా శ్రీ శంకరుల ఆత్మోపదేశం చేత తామ్రపర్ణి తీర దేశవాసులందరూ కూడా పరిశుద్ధాత్ములైనారు. శ్రీ శంకరులకు శిష్యులై బ్రహ్మ విద్యను ఆశ్రయించారు. అంతటా శ్రీ శంకరులు ఆంధ్రదేశంలో ప్రవేశించారు. ఆంధ్రులెల్లరూ కూడా పరమభక్తితో వచ్చి శ్రీ శంకరులను సేవించారు. వారందరూ పరమదయతో జ్ఞానోపదేశం చేసి వారందరినీ కూడా అనుగ్రహించారు. అచ్చట నుండి శేషాచల వాసుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించి ఆయనను అర్చనాదులచే పూజించారు. అచ్చట నుండి విదర్భ దేశానికి ఎగారు. విదర్భరాజు శ్రీ శంకరులకు ఎదురేగి భక్తిపూర్వకంగా నమస్కరించి అర్ఘ్యపాద్యాదులతో పూజించాడు. శ్రీ పద్మపాదాచార్యులు వారందరకు అద్వైత తత్వ బోధ చేసి వారినందరినీ జ్ఞాన సంపన్నులను కావించారు. అచ్చట నుండి శ్రీ శంకరులు కర్ణాటక దేశంలో పర్యటింపదలిచారు. విదర్భరాజైన క్రధకేశ్వరుడు శ్రీ శంకరులతో, ఆచార్యదేవ, కర్ణాటక దేశమందు కాపాలికులు అనేక ఉన్నారు. అందుచేత తమరా దేశంలో కాలు పెట్టడం క్షేమం కాదు అని చెప్పారు. స్వామి, ఆ కాపాలికులు వేద విరోధులు, అసూయాపరులు, వేదమతాల పట్ల ఎంతో ద్వేషభావాన్ని పూని ఉంటారు. వేదమత ప్రవక్తలైన తమ బోటివారు ఆ ప్రదేశంలో సంచరించడం వారు సహించరు అని విన్నవించుకున్నారు. విదర్భరాజు పలుకులు విన్న సుధర్మ మహారాజు, యతివరేణ్య,
నిరంతరం తమను సేవించుకుంటూ నేను తమ సమీపంలోనే ఉండగా తమకు ఎట్టి శత్రుభయం లేదు. మనం నిర్భయంగా కర్ణాటక దేశంలో విహరింపగలం అని పలికాడు. కర్ణాటక దేశంలో భైరవోపాసకులైన కపాలికులు అనేక మంది ఉన్నారు. వారిని జయింపదలచి శ్రీ శంకరులు శిష్యులతో కలిసి విదర్భ నుండి కర్ణాటక దేశంలో ప్రవేశించారు. వారిలో క్రకచుడు అనేవాడు ప్రఖ్యాతుడు. ఆ క్రకచుడు శ్రీ శంకరులను ఎదుర్కోవడానికే నిశ్చయించుకున్నాడు. ఆ క్రకచుడు శ్మశానమందలి బూడిదని శరీరమంతా పులుముకున్నాడు. ఒక చేతిలో కపాలం, మరొక చేతిలో శూలం ధరించి భయంకరాకారంతో శిష్యగణాన్ని వెంటబెట్టుకుని ఇలా అన్నాడు: యతివరేణ్య, తాము చక్కగా విభూది ధరించి పరమ పవిత్రులుగా తెలియస్తున్నారు. పరమశివునికి అభీష్టమైన పుర్రెను ధరించరైతిరి. పనికిమాలిన కప్పెరను అంటే భిక్షాపాత్రను చేతపుచ్చుకొని తిరుగుతున్నావు. జగద్రక్షకుడైన కపాలిని ఉపాసించక కాలమంతా వ్యర్థం చేస్తున్నావు. నీవు కూడా మానవ పుర్రెలను అన్నింటినీ చేర్చి మాలగా ధరించు, చక్కగా మద్యం సేవించు. లేకుంటే అమ్మయైన పార్వతీదేవి నిన్ను శపించగలదు. అమ్మ ప్రసన్నురాలైతే ఆమె కూడా ఉండే కాలభైరవుడు కూడా ప్రసన్నుడవుతాడు. కాలభైరవుని ప్రసన్నుని చేసుకుంటే ముక్తి లభిస్తుంది. ఈ క్రకచుని ప్రేలాపనలకు సుధనుడు అంటే ప్రభువు ఎంతో క్రుద్ధుడైనాడు. అధిక ప్రసంగం ఆపమని పలికి తన అధికారిని పిలిచి వాడిని అక్కడి నుండి పంపేశాడు. సుధర్మ మహారాజుతే చేత పరాభవించబడిన వాడై ఆ క్రకచుడు మహాకోపంతో తన వికృతాకారాన్ని మరింత వికృతం చేసుకుంటూ తన చేతిలో ఉన్న గండ్రగొడ్డల్ని గాలిలో ఊపుతూ, మీ అందరి శిరస్సులను నా గండ్రగొడ్డలిచే నరుకుతాను, అలా చేయలేని ఎడల నేను క్రకచుడినే కాను అని శపథం చేసి వెళ్ళాడు. క్రుద్ధుడైన ఆ కాపాలిక నాయకుడు బ్రాహ్మణులను అందరినీ చంపమని తోటి కాపాలికులను ఆజ్ఞాపించాడు. అంతటా ఆ కాపాలికులందరూ బ్రాహ్మణులను చంపడానికి పోగా ఆ బ్రాహ్మణులు భీతులై ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. కాపాలికులకు భయపడి పరుగులు పెడుతున్న బ్రాహ్మణులందరినూ కాపాడదలిచి సుధర్మ మహారాజు కవచం ధరించి అమ్ముల పొదితో రథం అధిరోహించి వారందరినీ ఎదుర్కొన్నాడు. ఒకవైపు సుధర్మ మహారాజు కాపాలికులను ఎదుర్కొంటుండగా క్రకచుడు మరికొందరు కాపాలికులను వెంటబెట్టుకుని బ్రాహ్మణులను చంపడానికి వెంబడించాడు. యమకింకరులలాగా ఆయుధాలు పూని ఆ కాపాలికులు నిరాయుధులైన బ్రాహ్మణులను అందరినీ హతమార్చడానికి వెంబడించారు. విప్రులందరూ భయభ్రాంతులై శ్రీ శంకరులను శరణవేడారు. కత్తి, తోమరం, పట్టిశం, త్రిశూలం ధరించి మిక్కిలి అట్టహాసం చేస్తూ చంపదలిచి వచ్చే ఆ కాపాలికులను యతిరాజైన శ్రీ శంకరులు తన ఓంకారం నుండి పుట్టిన అగ్నిచేత క్షణంలో భస్మం చేశారు. శ్రీ సుధర్మ మహారాజు శత్రు కాపాలికులందరినీ తన వాడి బాణాలచే హతమార్చి మహాసంతోషంతో వచ్చి శ్రీ శంకరులకు నివేదించుకున్నారు. తన పరివారాన్ని అంతటినీ కోల్పోయి ఇక్కడ మహాసంతోషంతో ఉన్న విప్రులను చూసి క్రకచుడు అమిత ఖిన్నుడైనాడు. అతను శ్రీ శంకరులను సమీపించాడు. ఓయి కపటయతీశ్వరుడా, నిన్నిప్పుడే హతమార్చి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకోబోతున్నాను, కాచుకో అంటూ చేతిలోని పుర్రియందు దృష్టి సారించి మౌనంగా భైరవుని ధ్యానించాడు. అంతటా ఆ క్రకచుడు భైరవుని ధ్యానించగా అతని చేతిలోని పుర్రియందు మద్యం ఉత్పన్నమైంది. అందు సగం మద్యాన్ని తాను సేవించి తక్కిన సగాన్ని భైరవస్వామికి నివేదన చేసి కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడైనాడు. క్రకచుడు కాలభైరవ స్వామిని ధ్యానింపగా నరకపాలాల మాలికను ధరించి అగ్నిజ్వాలలను పోలిన జటలతో త్రిశూలం చేతబూని మహాభయంకరాకారంతో కాలభైరవుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. అచట ప్రత్యక్షమైన భైరవస్వామిని చూచి క్రకచుడు అమిత భక్తి శ్రద్ధలతో ఇలా ప్రార్థించాడు: స్వామి, నీ భక్తులందరినీ ఈ కపటయతి హతమారుస్తున్నాడు. నీ నేత్రాగ్నిచే ఈ కపటయతిని విప్ర సమూహాన్ని కాల్చి బూడిద చేయి కనుక ఓ దయామయ, నీ భక్తుని కొరకు నీవే ఈ కార్యం నిర్వహింపు. అంతటా భైరవస్వామి శ్రీ శంకరులను తన ఆత్మస్వరూపునిగానే చూశాడు. అంతటా క్రకచుని వైపు చూస్తూ, ఓరి దుష్టమతి, ఈ శ్రీ శంకరుడు నా అవతారమే అవడం చేత నా ఆత్మ పట్ల నీవు అపరాధం తలపెట్టావు, నాకే ద్రోహం చేయనించావు, కనుక నిన్నిప్పుడే హతమారుస్తా అంటూ ఆ క్రకచుని క్షణంలో బూడిద చేశాడు. క్రకచుడు ఆ విధంగా సంహరింపబడగా యతీశ్వరుడైన శ్రీ శంకరులు ఆ భైరవస్వామిని పరిపరి విధాలుగా స్తుతించాడు. అంతటా ఆ మహాదేవుడు శ్రీ శంకరుల స్తుతివాక్యాలచే ఎంతో సంతోషించి అనుగ్రహించి అంతర్ధానమైనాడు. తర్వాత అచట శత్రుశేషం లేకుండా నిర్మూలమైంది. శిష్య పరివారమందరూ శ్రీ శంకరులను బహువిధాలుగా పూజించారు. శ్రీ శంకరులు తమ దిగ్విజయ యాత్రను కొనసాగిస్తూ దేశాలన్నీ పర్యటిస్తూ పశ్చిమ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. మార్గంలో పాషండులను అందరినీ జయిస్తూ అవివేకులందరికీ వివేకం కలిగిస్తూ అద్వైత తత్వబోధామృతాన్ని వర్షింపసాగారు. శ్రీ పద్మపాదాది అనేక వేల శిష్యగణంతో కూడి తాము కావలసిన కాలిడిన ప్రదేశాలన్నింటినీ కూడా పవిత్రంగానూ ఆ నేలపై జీవించే జనులందరినీ కూడా జ్ఞానవంతులుగానూ చేశారు.
వేదాంత విరుద్ధాలైన శైవ వైష్ణవ సాంఖ్య వైశేషిక ద్వైత మతస్థుల దోషాలన్నింటినీ ఖండిస్తూ వారందరికీ అద్వైత తత్వాన్ని బోధించి ముక్తులుగా చేశారు. శ్రీ శంకరులు నిగూఢమైన అర్థాన్ని చక్కగా అర్థమయ్యే రీతిన వివరిస్తూ వారి దోషాలనెల్లా సర్దిద్దుతూ ప్రతిపక్షులుగా నిలిచిన సర్వదేశవాసులను స్వపక్షీయులుగా చేసుకున్నారు. ఈ విధంగా సర్వదేశాలను అతిక్రమించి పశ్చిమ సముద్ర తీరం చేరారు. గోకర్ణ క్షేత్రాన విపక్షీయులతో పోరు సలిపి జడస్వరూపుడైన సముద్రుడు దేవతల చేత పండితుల చేత బాగా మర్దించబడి అలసి ఉన్నాడు కనుక సముద్రునితో పోరు యుక్తం కాదు అని శ్రీ శంకరులు ఉపేక్షించారు. శ్రీ శంకరులు శిష్య సమేతులై ఆ గోకర్ణ క్షేత్రాన సముద్ర స్నానం చేసి ఆ క్షేత్రాన వెలిసిన మహాదేవుని అంటే మహేశ్వరుని పరమభక్తితో ప్రార్థించారు. మనోహరమైన భుజంగ వృత్తాలతో ఆ భగవానుని స్తుతించారు. అంటే శంకర గురువర్ల స్తవ పద్యావళి ఆ క్షేత్రంలోనే రచించబడింది. ఆ మహాక్షేత్రంలో శ్రీ శంకరులు తమ శిష్యులందరినీ చేర్చి వేదాంత విద్యను బోధిస్తున్నారు. ఒకానొకనాడు హరదత్తుడు అనేవాడు శ్రీ శంకర గురువర్లతో ఇలా విన్నవించుకున్నాడు. మహాత్మా, నా విన్నపాన్ని ఆలకించండి. నేను పరమపూజ్యులైన శ్రీ నీలకంఠాచార్యుల వారి శిష్యుడను. నేను మా గురువుగారితో శంకరులు అనే యతీశ్వరుడు ఈ గోకర్ణ క్షేత్రాన నివసించుచున్నాడు. ఆ మహాత్ముడు సర్వలోకాలను జయించి జైత్రయాత్ర సలుపుతూ ఈ క్షేత్రాన విడిసి ఉన్నారు. నిరుపమ ప్రజ్ఞాచారుడైన కుమారుల భట్టు మండన మిశ్రులను కూడా వీరు జయించారు అని తెలిపాను. మహాత్మా, నా గురువర్యులు శ్రీ నీలకంఠాచార్యుల వారు శివభక్తాగ్రేసరులు. శివతత్వాన్ని గురించి అనేక గ్రంథాలు రచించారు. బ్రహ్మసూత్రాలకు కూడా శివపరమైన భాష్యం వ్రాసిన మహాత్ములు. నేను మా గురువర్యుల వద్ద తమ మహోత్కృష్ట కేవలాద్వైత తత్వ సిద్ధాంతాల గురించి స్పష్టంగా వివరించాను. అంతటా నా గురువర్యులు నాతో ఇలా అన్నారు. హరదత్త, ఈ శంకరుడు సముద్ర జలమంతా ఇంకిపోయేట్లు చేస్తే చేయనివ్వు. ఆకాశాన ఉన్న సూర్యభగవానుని నేలపై పడవేస్తే పడనివ్వు. ఈ భూతలమునంతా చాపలా చుడితే చుట్టనివ్వు. అయినా నన్ను జయించగల సమర్థుడు ఎన్నటికీ కాజాలడు. అది అలా ఉండనివ్వు. నా సామర్థ్యాన్ని గురించి నీవెరుగవా? నీలకంఠుడు అసూయాభావంతోనూ అహంకారంతోనూ కూడినవాడై పెద్దగా అట్టహాసమనరిస్తూ దేహమంతా విభూది అద్దుకుని రుద్రాక్షమాలను ధరించి వీరసేవులైన శిష్యులు వెంటరాగా శ్రీ శంకరులను సమీపించాడు. శ్రీ వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలు వ్రాయకముందు శ్రీ కపిలాచార్యులు సాంఖ్యశాస్త్రాన్ని ప్రతిపాదించాడు. అదేవిధంగా సాంఖ్యమతాన్ని స్థాపించి దాన్ని సుస్థిరం చేశాడు. అటు తర్వాతనే శ్రీ వ్యాస భగవానులు బ్రహ్మసూత్రాలు వ్రాశారు. అదేవిధంగా శ్రీ నీలకంఠాచార్యులు కూడా బ్రహ్మసూత్రాలకు శైవ భాష్యాన్ని విస్తరింపజేశాడు. శివతత్వమే జనులకు మనుగడం అని సిద్ధాంతీకరించాడు. శ్రీ శంకరులు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయక మునుపు శ్రీ నీలకంఠుని వాక్యజాలాలే పరమ ప్రమాణంగా స్వీకరించబడేవి. శివరహస్యం అనే గ్రంథంలో పరమాత్మ అయిన శివునికి సర్వ జగత్కారణతత్వం, ధ్యేయత్వం, జ్ఞేయత్వం, గమ్యత్వం కలవని చెప్పబడింది. పరమేశ్వర, నీవు ధ్యానింపతగిన వాడవు అనే విషయంలో మునులు సాక్షులు. నీవు జ్ఞానమునిచ్చెదవు అనే విషయంలో వేదములు సాక్షులు. భక్తుల శత్రువులను ఆక్రమించదవు అనే విషయంలో యమధర్మరాజాదులు సాక్షులు. నీవు నిత్యుడవు అనే విషయంలో బ్రహ్మ శిరస్సులు అనేది పూలప్రోవ్ సాక్షి. నీకు మొదలు నాశము లేవనే విషయంలో వరాహరూపాన్ని దాల్చిన విష్ణువు, హంసరూపాన్ని దాల్చిన బ్రహ్మ సాక్షులు. రాజహంసలు తామరతుండ్లను అవలీలగా ఖండించి భక్షించేట్లుగా శ్రీ శంకరుల వేదాంత తత్వాన్ని మహాగంభీరంగా ప్రతిపాదించి నీలకంఠాచార్యుల వాదనలను బహుముఖాలుగా ఛేదించారు. అప్పుడు నీలకంఠ పండితుడు రెక్కలు తెగిన పక్షిలా నేలపై కూలిపోయాడు. అనంతరం ఆ పండితుడు మరల కొంత పుంజుకుని వాదిస్తున్నాడు. మహాత్మా, సూర్యుని బింబ ప్రతిబింబాలను దృష్టాంతరంగా చూపి నీ వాదనను నెగ్గింపజూస్తావేమో. అది సంభవం కాదు. సూర్యుడు యథార్థ బింబం. ప్రతిబింబానికి అస్తిత్వం లేదు. బింబం నిజమైన వస్తువు, ప్రతిబింబం మిథ్య. ఈ రెండు ఒకటేనెలా చెప్పగలవు? భేదాన్ని చెప్పాలి. కనుక అభేదం అనే భ్రాంతి వదలండి. ప్రమాణం కలిగిన భేదాన్ని అంగీకరించాలి. యతివర, అద్దంలో ప్రతిబింబాన్ని చూసేవాడెవ్వడు అద్దంలో తానే ఉన్నాను అని తలుచుకోడు. కాబట్టి అద్దమంతో ముఖమే కాక చిన్నవి పెద్దవి అయిన వస్తువులు కూడా కనిపిస్తుంటాయి. అవన్నీ యథార్థం కావు కదా. కనుక ప్రతిబింబ పదార్థం మిథ్యా వస్తువే. బింబ ప్రతిబింబాలు క్రమంగా సత్యం మిథ్య అవడం చేత భేదం ఉన్నది. ఉన్నది అఖండ పరబ్రహ్మం ఒకడే. జీవుడు లేనే లేడు. ఇక బంధమోక్షాలు ఎక్కడివి అన్నాడు. నేను ఈశ్వరుడను కాను, నేను బ్రహ్మని అని పలికినప్పుడు కూడా ద్వైతమే తెలుస్తుంది. ఈ విధంగా నీలకంఠాచార్యులు అనేక యుక్తుల చేత, దృష్టాంతరాల చేత, ప్రమాణాల చేత, సూక్తుల చేత
తన వచనా చాతుర్యంతో అద్వైతం సత్యం కాదని ద్వైతమే సత్యమని నిరూపించబోయాడు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.